విలాస మగమాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస సయ్యాటకు హద్దు లేదే మరి శిరీష నమస్కారం అండ్ వెల్కమ్ టు స్టార్ మహిళ 1500 స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఎంతగానో అభిమానించే మా అభిమాన ప్రేక్షకులారా మీకోసం మేము మళ్ళీ తీసుకొచ్చాం స్టార్ మహిళ 1500 మరి వచ్చింది ఎవరెవరో తెలుసుకుందాము. నా పేరు హారిక, నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతి నుంచి వస్తూ ఏమీ తీసుకురాలేదా మా కోసం? మీకోసం లడ్డు తెచ్చాను. ఏది మరి? చాలా సంతోషం. నేను తింటే మీరు తిన్నట్టు కాదా, నేను ప్రోగ్రామ్ చేస్తే మీరు చేసినట్టు కాదా? కాబట్టి నేను తింటాను, మీరందరూ తనివి తీర చూడండి. నా పేరు వెన్నెల, నేను బిహెచ్ఎల్ చందానగర్ నుంచి వచ్చాను. ఇటువైపు ఉందా అది? ఎక్కడుంది బిహెచ్ఎల్ చందానగర్? చూద్దాం. ఓ అక్కడ ఉందండి, కనిపిస్తుంది నాకు. కరెక్టే, నేను అడ్వకేట్ అండి. మీరు అడ్వకేటా? మీరు అడ్వకేట్ అయి ఉండి ఇంత నెమ్మదిగా మాట్లాడితే అజ్జ బాబోయ్, నో యువర్ ఆనర్ అని ఆ మాత్రం ఉండాలి గొంతు. సరే. హాయ్, మై నేమ్ ఇస్ శ్రీ రమ్య, హైదరాబాద్ చింతల నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. నా పేరు రమ్య, నేను కర్నూలు నుంచి వచ్చాను. ఓకే. హాయ్ మేడం, హాయ్. ఖమ్మం నుంచి వచ్చాను. నా పేరు కృష్ణ. వెనకాల ఎక్కడ? ఖమ్మం మేడం. ఓకే ఓకే, సరేనండి, కనిపిస్తోంది నాకు ఖమ్మం. సరేనండి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నా పేరు మాధవి, నేను చింతల నుంచి వచ్చాను, నేను హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు. ఓ చాలండి. ఓకే, స్టార్ మైల్డ్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. యాక్షన్. మాధవి గారికి 10 పాయింట్లు. ఒక టీచర్, ఒక స్టూడెంట్ ఉంటారు. అయితే టీచర్ స్టూడెంట్ ని ఒక దొంగ పోలీస్ బొమ్మ వేసుకుని రమ్మంటారు. స్టూడెంట్ నెక్స్ట్ డే వేసుకొని వస్తుంది. నెక్స్ట్ డే టీచర్ చూసాక నేను దొంగ పోలీస్ బొమ్మ ఏమంటే నువ్వు పోలీస్ బొమ్మ వేసావేంటమ్మా అని అడుగుతుంది. నేను దొంగ పోలీస్ బొమ్మ వేసాను టీచర్, పోలీస్ ని చూసి దొంగ పారిపోయాడు అని. అదే నేనయ్యి ఉంటే ఖాళీ తెల్ల కాగితం తీసుకెళ్లి టీచర్ కి ఇచ్చేదాన్ని. అడగండి మీరు దొంగ ఎక్కడా అని. దొంగ ఎక్కడ? పోలీస్ పట్టుకుంటుంటే పారిపోయాడు. పోలీస్ ఎక్కడ? దొంగ వెనకాల పరిగెత్తాడు. నా అంత తెలివితేటలు నిజంగా అసలు భరించడం చాలా కష్టం. వెళ్ళండి. యాక్షన్. శ్రీరమ్య 12 పాయింట్లు. పొడుపుగా చెప్తాను. ఓకే అండి, అడగండి పొడుపు కదా. రండి మనం ఇక్కడ సరదాగా కూర్చొని అడుక్కుందాం. అదే మీరు అడగండి, నేను చెప్తాను. కొనలేని వెల ఏంటండి? కొనలేని వెల. కొనలేని వెల. కొనలేని వెల. వెల వెల కాదు. విలవిల కాదు. గిలగిల కాదు. కోవెల కోవెల. చెప్పేశారు అక్కడ. నా అభిమానులు చాలా మంది ఉంటారు, వాళ్ళు నన్ను హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ శ్రీపాద, థ్యాంక్ యూ. నా అభిమాని అక్కడ ఉన్నాడు. ఓకే, వెళ్ళండి. స్టార్ట్. కృష్ణవేణి గారు, మీకు 14 పాయింట్లు వచ్చాయి. ఒక బాగా ముసలాయన పోయాడంట, 2 పిల్లలు మాట్లాడుకుంటున్నారంట. అక్కడ తను అలా పడుకోబెట్టినప్పుడు
దూది పెట్టారంట. ఒకడు అడిగాడంట, ఒరే ఎందుకురా పెట్టారు దూది అని. ఏం లేదురా, మళ్ళీ ఈయన ఊపిరి పీల్చుకుంటాడేమో అని మా నాన్నే కుక్కేశాడు రా అని. రమ్యకి 16 పాయింట్లు. కిట తలుపు కిటారి తలుపు ఎంత కొట్టినా సప్లై రాదు. ఇంత కష్టమైంది అడిగితే ఎట్లాగమ్మా, నేను ఎలా చెప్తాను అమ్మా. కిట తలుపులు కిటారు తలుపులు ఎంత కొట్టినా సప్లై రాదు. ఎంత కొట్టినా చప్పుడు రావా? రాదు. అబ్బా ఇది ఎక్కడో విన్నట్టుందబ్బా. కంటిరెప్ప. నేను చెప్తాం అనుకుంటే మీరు చెప్పేశారు ఈలోగాని. ఓకే సరే, యాక్షన్ యాక్షన్. హారిక వెన్నెలలో వెన్నెలకేమో 18 పాయింట్లు, హారికకేమో 20 పాయింట్లు. మీరు అడ్వకేట్ కదా, ఇప్పుడు మీరు ఈ కేసు వాదించాలి, మీకు అన్యాయం జరిగిందని చెప్పి. ఓకే, నేనే కోర్టులో జడ్జి గారిని, వాదించండి. మరి నేనేమి? మీరు ముద్దాయి. నేనేం చేశాను? పాపం చేశారు, 20 పాయింట్లు వచ్చాయి కదా మీరు. కమాన్ వాదించండి. ఇది చాలా అన్యాయం అండి సుమా గారు. సుమా గారు కాదు, నేను ఇక్కడ జడ్జి. ఓకే ఓకే, ఇది చాలా అన్యాయం. యు మే ప్రొసీడ్. ఎలా అన్యాయం ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్ గా ఇది తన చేతిలో ఉన్నప్పుడే ఆగిపోయిందండి మ్యూజిక్, నాకు ఇచ్చారండి మీరు. లేదండి, అది రీప్లే పెట్టి చూడండి, నేను తన చేతిలో ఉన్నప్పుడే ఆగిపోయింది. ఓకే, ఒకసారి థర్డ్ ఎంపైర్ చూసి చెప్పండి. కేస్ పూర్వోపరాల్ని పరిశీలించిన పిమ్మట వెన్నెల అనబడే కోతిని పట్టుకున్నటువంటి ఈ పార్టిసిపెంట్ చెప్పిందంతా అబద్ధం అని నిర్ధారించడమైనది కాదండి. కాబట్టి కేసు హారిక వైపు మళ్ళినది. హారికకి 20 పాయింట్లు ఇవ్వడం జరిగినది. థ్యాంక్ యూ సుమా. అలాగని మీకేం ఇవ్వకుండా లేవులేండి, మీకు 18 పాయింట్లు తీసుకోండి. ఏంటంటే మీరు ఇలా వాదిస్తే ఎలాగంటే జడ్జి గారికి కూడా వినిపించదు. మీరు ఇప్పుడు ఈ మధ్యనే అయ్యారా? అది బాగా మొహమాట పడుతున్నారు. మరేనేమోనండి ఈ ముద్దాయి అండి అంటే అంతే, అవతల అడ్వకేట్ లాయర్లు అందరూ కలిసి సాంతం కేసు అంతా నాకేస్తారు. అవునా? సెన్సిటివ్ వాళ్ళు లాయర్లు అవ్వకూడదండి బాబు. నేను ఒక జోక్ చెప్తాను సుమా గారు. ఒక ఫంక్షన్ జరుగుతా ఉంటది, భార్య చాలా కంగారు పడుతుంది. మనం పిలవకుండానే చాలా మంది వచ్చేసారు, ఏంది బాబు ఇది ఫుడ్ సరిపోతుందో సరిపోదో అనేసి. భర్త వచ్చి చెప్తాడు, నువ్వు కంగారు పడద్దు, ఎందుకు కంగారు పడతావు, మన ఫంక్షన్ కి ఇప్పుడు ఎంతమంది వచ్చారో నేను ఇప్పుడే తేల్చేస్తాగా. అంటే ఎలానండి, ఇప్పుడు ఇంతమందిలో ఎవరిని వెళ్ళిపోమ్మంటారు, ఎవరిని ఉండమంటారంటే నేను చెప్తాగా అనేసి ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఇక్కడ పెళ్లికొడుకు సైడ్ ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి అని చెప్తారు. ఒక 20 మంది దాకా ఎత్తుతారు. పెళ్లి కూతురు సైడ్ అంటే ఒక 25 మంది దాకా. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు బయటికి వెళ్ళిపోండి, ఇది బర్త్డే పార్టీ అని చెప్తారు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ఒక పాట, కలిపేరో మేరే దిల్లే తేరీ జాన్ లే, మేరే దిల్లే తేరీ జాన్ లే, మేరే దిల్లే తేరీ జాన్ లే, మేరే దిల్లే తేరీ జాన్ లే. ఓరోరి యోగి నన్ కోరికేరో, ఓరోరి యోగి నన్ నమిలేరో, ఓరోరి యోగి నన్ కుదిపేరో, ఓరోరి యోగి నీలో కలిపేరో.
సిరిని మరిగైనా ఓ సొసినరి నీలో మునకైనా ಓರೋರಿ ಯೋಗಿ ನನ್ ಕೋರಿಕೆರೋ ಓರೋರಿ ಯೋಗಿ ನನ್ನ ಮಿಲೈರೋ ಓರೋರಿ ಯೋಗಿ ನನ್ ಕುದಿಪೇರೋ ಓರೋರಿ ಯೋಗಿ ನೀಲೋ ಕಲಿಪೇರೋ మేనత్త కొడుకే ఉన్న కలకత్తా తిరిగొస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యా మా ఊళ్ళో మగవాళ్ళున్న వాళ్ళల్లో వాటం సున్నా నీ వంటి వాడే లేదయ్యా ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నావే పిట్టా పదమని పరుపెక్కించేస్తాలే నా పక్కకు వచ్చి సల్లంగా మక్కో పెంచి ఒళ్ళంతాను మౌనం చెయ్యయ్యో పెళ్ళే కాని పెళ్ళం నేను పెళ్ళం కన్నా వెళ్ళం నేను ఒళ్ళెం తీసి కళ్ళెం వెయ్యయ్యో ఓరోరి యోగి నన్ కోరికేరో ఓరోరి యోగి నన్న మిలైరో ఓరోరి యోగి నన్ కుదిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో ఓకే రమ్య, గుడ్ డాన్సింగ్, బాగా చేశారు. ఈ పాట ఏ సినిమాలోది? హారిక. యోగి. కరెక్ట్. ఆ కొరికే నమ్మలే పాట యోగి సినిమాలోదే. తీసుకోండి 6. సరే, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బ్రహ్మదేవుడికి సాధారణంగా ఉండే తలకాయల గురించి మనందరికీ తెలుసు. పురాణాల్లోనూ అలాగే సినిమాల్లో చూపించేటప్పుడు 4 తలకాయలు అని విన్నాం. కానీ ఇంకో కథ ఉందంట. అదేంటో నేను తర్వాత చెప్తాను, ఎపిసోడ్ పూర్తిగా చూడండి. ఇప్పుడు ఒక డైలాగ్. ఆంజనేయులు ఏంట్రా ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని కావాలంటాడు చూడు. షేట్ ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని అంటే అదే కొంపలో కుంపటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? నార్మల్ పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ మాట్లాడచ్చా? వంటలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే ఇటు అనమాట. అవును, మీకెలా తెలుసు? బాస్ మీద గ్రిప్పు రండి చెప్తాను. ఆ హీరో చేస్తున్న ప్రోగ్రామ్ పేరేమిటి? హారిక. కుంపలో కుంపటి. కొంపలో కుంపటి. కొంపలో కుంపటి కరెక్ట్ ఆన్సర్ అండి. 6 పాయింట్లు తీసుకోండి. ఇప్పుడు ఇంకో పాట. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా బాబడి బెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో కాలం నా ఈడు కొత్తి మీర నా సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా కేకా నా సామి రంగా కేకా కేకా దీని తస్సదియా కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు బుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే అబ్బో కేవ్ కేక రత్తాలు కేక వేడి వేడి లడ్డల్లే డబుల్ కాట్ బ్రెడ్డల్లే పాటమైన పడ్డింపులే కేక రత్తాలు కేక సోరు మీద గుర్రాలు నీ ఊపులే ఊరువాడ పందాలు నీ సంపులే పట్టుకుంటలా
పాటలో ఉన్న హీరో ఎవరు? శ్రీరమ్య బజర్ నొక్కింది. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. 5. నన్ను చంపకే బాలా, నాకు దొరికి పోవా, నన్ను నీతో పంచుకోవా. యముడు 2 అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్ ఏ సింగం, బి యముడు. సింగం. కరెక్ట్. సింగం సినిమాకి ట్యాగ్ లైన్ యముడు 2 అని ఇచ్చారు, ఎందుకంటే ఫస్ట్ మూవీ యముడు పేరు, అందుకని ఇది యముడు 2 అని. హారిక 2 పాయింట్స్. శ్రీరమ్య 1. పాములకి కనురెప్పలు ఎన్ని ఉంటాయి? ఆప్షన్ ఏ 5, బి అసలు ఉండవు. 5. మీరు ఎప్పుడైనా చూసారా పాములకి 5 కనురెప్పలు ఉండడం? కనీసం ఒక్క రెప్పైనా చూసారా? అలా ఉన్నట్టయితే పాము ఫస్ట్ ఇలా కళ్ళు తెరిచి ఇలా చూసి నేను ఎవరిని కాటేయాలి, కళ్ళు ఉంటాయి కానీ ఉంటాయి కను కానీ. రెప్పలు ఉండవు. ఉండవు. అది మరి మీరు 5 అన్నారుగా, పాయింట్లు పోయాయి. నెంబర్ 1. అంజనం అంటే సాధారణ వాడుకలో అర్థం ఏమిటి? కాటుక. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకోండి. రమ్య 3, వెన్నెల 2, శ్రీరమ్య 1. రామాయణం ప్రకారం అంజనీదేవి ఎవరి తల్లి? ఆంజనేయుడు తల్లి. అంజనీ పుత్రుడు కాబట్టే ఆయన్ని ఆంజనేయుడు అంటారు. తీసుకోండి 6. మాధవి 2, కృష్ణవేణి 2, శ్రీరమ్య 1, రమ్య 1. నంబర్ 4. రాజా లాగా వినిపించే తీపి వంటకం పేరేమిటి? ఆప్షన్స్ ఏ కాజా, బి పూజ. తాజా. తీసుకోండి 3. హారిక 3. ఒక జెల్లీ ఫిష్ రోజుకి సుమారు ఎన్ని గుడ్లు పెడుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు? వాళ్ళు చెప్పబట్టే మనకు తెలుస్తుంది, కానీ మనకు మాత్రం ఏం తెలుసు ఎన్ని గుడ్లు పెడుతుందో, దాని ఇష్టం దాని గుడ్లు. ఆప్షన్స్ ఏ సుమారుగా 4500, బి సుమారుగా 45000. 45,000. అవునంట, ఒక రోజుకి 45,000 గుడ్లు పెడుతుందంట అది. వామ్మో, ఈ లెక్కన దాని పాపులేషన్ ఎంత ఉందో ఏమిటో. వెన్నెల 1, రమ్య 1, శ్రీరమ్య 1. నెంబర్ 2. పాండవులు కౌరవుల గురించి చెప్పే కథని ఏమంటారు? రామాయణం. వెరీ గుడ్. అదేంటి రైట్ కదా? ఇంకెవరెవరి గురించి ఉంటుంది అందులో రామాయణంలో? ఎవరు హీరో? రామాయణంలో రాముడు. ఓకే, మరి కౌరవులు పాండవులు రాముడికి ఏమవుతారు? కౌరవులు పాండవులు అన్నదమ్ములు. రాముడికి బావ. బావా అవుతారు. మీరు చేస్తారు వాళ్ళని బావని కూడా చేస్తారు మీరు. అమ్మా, మహాభారతంలో ఉండే కౌరవుల్ని పాండవుల్ని తీసుకొచ్చి రామాయణంలో పెట్టి రాముడికి భావన కూడా చేశారు. అమ్మా, ఆయన కృష్ణుడు. అదే మరి విష్ణుమూర్తితో వచ్చిన ప్రాబ్లం. ఇన్ని అవతారాలు ఎందుకమ్మా? కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఇక్కడ జనాలకి. దేవత సినిమాలో హీరో ఎవరు? కృష్ణ. కృష్ణ గారు కాదండి, శోభన్ బాబు గారు. నెంబర్ 6. పురాణాల ప్రకారం గీసిన చిత్రాల్లో బ్రహ్మదేవుడికి ఎన్ని తలలు ఉంటాయి? ఇందాక నేను బ్రహ్మదేవుడి గురించి బిగినింగ్ లో ప్రస్తావన తీసుకొచ్చాను, తలల గురించి చెప్తానన్నాను. 4. కరెక్ట్. తీసుకోండి 6. హారిక 3, రమ్య గారి దగ్గర 1, మాధవి 1, శ్రీరమ్య 1. పురాణాల ప్రకారం నరకక ముందు బ్రహ్మదేవుడికి ఎన్ని తలలు ఉండేవి?
నరకక ముందు బ్రహ్మదేవుడికి ఎన్ని తలలు ఉండేవి? కొంచెం క్లూ ఇస్తారా? ఆప్షన్స్ ఇస్తాను. క్లూ ఇవ్వరా? నేను అడ్వకేట్ పక్కన కూర్చున్నాను కదండి, అందుకనే నేనంతా కూడా న్యాయంగానే అడుగుతాను. ఓకే, ఆప్షన్స్. ఏ 5, బి 7. 5. అసలైతే బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవంట. ఏదో వివాదం వల్ల శివుడు బ్రహ్మ తలలో ఒక తలని నరికేశాడని పురాణాలు చెప్తున్నాయి. తీసుకోండి. 3. మాధవి 1, కృష్ణవేణి 1, రమ్య 1. నేను ఒక జోక్ చెప్పనా అండి మీకు? చెప్పండి. భార్య భర్తతో అంటుంది, ఏమండి మన పెళ్లి రోజున మా నాన్నగారు నాకు దేవుడిలా కనిపించారండి అంటుంది. ఎందుకలా అంటాడు. అంటే ఆ రోజు పెళ్లిలో మీ కాళ్ళు కడుగుతుంటే మా నాన్నగారు వసుదేవుడిలా కనిపించారండి. వసుదేవుడు గాడిద కాళ్ళు కడిగాడు కదా, అందుకని. నెంబర్ 3. సొరకాయ కాదు కానీ అలాగే అదే పేరుతో ఉన్న చేప పేరేమిటి? స్వర చేప. తీసుకోండి. హారిక 3, వెన్నెల 3. ఏ దీవిని లవంగాల దీవి అంటారు? ఆప్షన్ ఏ జాంజీబార్ దీవి, బి మలైకా దీవి. మలికా దేవి. ఆఫ్రికా టాంజానియా ప్రాంతంలో జాంజీబార్ దీవి ఉంది. హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ అందమైన పర్యాటక ప్రదేశంలో లవంగాలు విపరీతంగా పండుతాయి. ఆ పంట ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అత్యంత సుందరంగా ఉండేటువంటి ఈ ప్రదేశమే జాంజీబార్ దీవి. మీరు చెప్పింది రాంగ్. సో మనకు బిర్యానీలోకి లవంగాలు కావాలంటే జాంజీబార్ దీవికి వెళ్ళాలి. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఇంకో డాన్స్ చూద్దాం. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో, అయ్యో పాపో. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓకే, వెరీ గుడ్ రమ్య, బాగా చేశారు. ఈ పాటని ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఏముంది ఏముంది, బాగుంది రమ్య. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం హారిక, వెంకటేష్. చూద్దాం. హారిక 6. నెక్స్ట్ చిత్రం వెన్నెల, మహేష్ బాబు.
ఓ అన్నదమ్ములు ఇద్దరు వచ్చారా చూద్దాం. వెన్నెల 6 కరెక్ట్. తర్వాత చిత్రం. వెన్నెల చెప్పండి. ప్రకాష్ రాజ్. చూద్దాం. ప్రకాష్ రాజ్ గారు ఏమనుకుంటున్నారు? దేవుడా అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ మంచి పాయింట్లు రావాలి అని ఆయన మొక్కుకుంటున్నాడు. తీసుకోండి 6. ద డాడీ అండ్ సన్స్. ప్రకాష్ రాజ్ గారు, వెంకటేష్, మహేష్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఒక ఫ్యామిలీ కంప్లీట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడు యమ్మ రామయ్య. తర్వాత చిత్రం. కృష్ణవేణి, కాజల్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కృష్ణవేణి గారికి 6 పాయింట్లు. తర్వాత చిత్రం. వెన్నెల 10 9 8 7 6 5 4 3 2 1. ఎవరికైనా తెలుసా? శృతిహాసన్. చూద్దాం. సమంత. వెన్నెల -6. నన్ను గుర్తుపట్టలేదా అంటోంది. తర్వాత చిత్రం. కృష్ణవేణి, వెంకటేష్. చూద్దాం. అజ్జ బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు అంటున్నాడు ఎన్టీఆర్. -6. అది మ్యాటర్. కాజల్, ఎన్టీఆర్, సమంత, బృందావనం టీము. సూర్యుడే సూర్యుడే సుకుల్లో సూర్యుడే మా పల్లెల్లోనే సేరాడే. ఓకే, సో ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ గేమ్ వీళ్ళు స్పైడర్ మ్యాన్ లాగా, సూపర్ మ్యాన్ లాగా నిచ్చెన లెక్కాలి. నిచ్చెన ఉమెన్ అనిపించుకోవాలనుకుంటున్నారా? కాదు. గేమ్ చెప్తాను. ఫస్ట్ అరటిపండు తింటున్నారు, తర్వాత బంతి ఆడుతున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు. ఆ తర్వాత ఈ డబ్బా ఒకటి తీసుకోండి. మేము ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, దీంట్లో ఒకటి పెట్టండి. ఇంకోటి తీసుకోండి, పెట్టండి. ఇంకొకటి తీసుకోండి, పెట్టండి. ఈ వరుస మొత్తం అయిపోతే నెక్స్ట్ వరుసలో 3 పెట్టండి. ఇది అయిపోతే తర్వాత వరుసలో 3 పెట్టండి. ఇప్పుడు వీటిని ఊదాలి మీరు. ఇలా ఒకటేసారి తెచ్చుకోకూడదు. ఇది కేవలం యాంకర్ సౌలభ్యం కోసం మాత్రమే. ఇప్పుడు ఊదాలి మీరు. ఇది తగిలి అది పడిపోతే లెక్క ఉండదు. అటు నుంచే చూదుకోవచ్చా? ఇటు నుంచే ఊదాలి. ఇది
ఊదిన యాంకర్ గాలి పోయింది. మళ్ళీ 3 పెట్టుకోండి. ఇది గేమ్. ఎండలో కానీ వానలో కానీ పని చేయని గొడుగు. పుట్టగొడుగు. అబ్బో చిలిపి. 1 2 3 అటు వెళ్ళండి. గో. రింగ రింగ రోజెస్ వంకర టింకర పోజెస్ తింగర తింగర థియరమ్స్ కి పట్టే సొల్యూషన్స్ ఏ బోటా బోటి చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it! మొత్తం 5 పెట్టారు. 6 7 8 48 పాయింట్లు అండి. హండీ సెట్. 1 2 3 గో. రింగ రింగ రోజెస్ వంకర టింకర పోజెస్ తింగర తింగర థియరమ్స్ కి పట్టే సొల్యూషన్స్ ఏ బోటా బోటి చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it! నీకు కూడా 48 పాయింట్లు. డిన్నర్ సెట్. 1 2 3 గో. రింగ రింగ రోజెస్ వంకర టింకర పోజెస్ తింగర తింగర థియరమ్స్ కి పట్టే సొల్యూషన్స్ ఏ బోటా బోటి చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it! 9 పెట్టారు. 2 ఊదేశారు. 11 12 13 14 84 పాయింట్లు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. రింగ రింగ రోజెస్ వంకర టింకర పోజెస్ తింగర తింగర థియరమ్స్ కి పట్టే సొల్యూషన్స్ ఏ బోటా బోటి చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square B square A plus B whole square Tom
19, 20, 21 126 పాయింట్లు. వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. 1, 2, 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka pulli meeda ke. Attack attack, moni jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry, Ricky, it's fun, I don't care. Stop it! మీరు కూడా సేమ్ టు సేమ్ 126 పాయింట్స్ సంపాదించి కృష్ణవేణి స్కోర్ దాటేశారు. హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. మీ టార్గెట్ 23 6. ఆల్ ది బెస్ట్. విన్ అయితే మీరు, లేకపోతే హారిక. 1, 2, 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka pulli meeda ke. Attack attack, moni jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry, Ricky, it's time I don't care. Stop it! 9, 10, 11, 12 అండి. 72 పాయింట్స్. రోటీ మేకర్. మరి ఇవాళ మన స్టార్ మహిళ హారిక. గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక